నాకు ఆశ పెట్టిండ్రు, మూల కూర్చుంటే ముందడికి దోషిండ్రు, నాకు పెద్ద 10 ఆశలు పెట్టిండ్రు. వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళ దినాలు అవుతాయి, మా ఉసూరు దాకి పోతారు. ఏంది గింతగానే ఏడుస్తున్నా అనే కదా మీరు చూసేది. ఇట్లా ఏడిసేది నేను కాదు, ఓ గీళ్ళు. మాటిచ్చి సార్ మాటిచ్చాడు చైర్పర్సన్ మీరే అని, అందుకనే నేను నామినేషన్ చేశాను. ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చేసరికి నేను ఆ పదవికి రాజీనామా చేసి వచ్చాను. కాంగ్రెస్ నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశాను. సార్ మాట ఇచ్చినందుకు ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టు చేసినరట సొంత పార్టీ కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కడవ పార్టీ కౌన్సిలర్లను కొనుడు, ఎత్తుకపోయి దాసుడు, 10 ఆశ చూపే పార్టీలకు గుంజుడే కాదు, సొంత పార్టీ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లను కూడా గిట్లా ఏడిపిస్తున్నారట. పరిగి మున్సిపాలిటీకి నిన్నే వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి గాలి బుగ్గను ఊదితే ఉబ్బినట్టు ఉబ్బిచ్చిర్రట. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు నేనున్నా కదా నీకేం పర్వాలేదు అన్నట్టు ఎనుకుండి ముందడికి నడిపించినట్టు చేసిండట. నమ్మకం కలగాలని బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిండ్రట. కానీ తీరా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగే టయానికి ప్లేట్ పిరాయించి ఏరేటోళ్లకు పదవి ఇచ్చిర్రట. అందుకే కౌన్సిలర్ అక్కమ్మ అనేట ఆమె పరిగి పోలీస్ స్టేషన్ ముందట గిట్ల లబో దిబో అని లొల్లి చేసింది. ఈ అక్క సంగతి ఇట్టుంటే వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చీర్ల రజనీ చందర్ ఏకంగా రాజీనామా చేసింది పార్టీకి. చైర్మన్ చేస్తానని ఆశ పెట్టి తీరా ఎన్నుకునే టయానికి ఏరేటోళ్లకు ఎట్లా ఎన్నుకుంటారని గీ తీరుగా ఏడుస్తున్నది. అందుకే అక్కెరకు మొక్కినప్పుడు వరం ఇయ్యని దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా రాసి కాగితం ఇచ్చిందట. గింత మోసం ఉంటదా, గింత అన్యాయం ఉంటదా? పెద్ద పదవి వస్తుందంటే కడమ కౌన్సిలర్లకు కూడా ఎన్నికల్లా ఖర్చు పెట్టుకున్నారు కావచ్చు. అందుకే కోపం కొద్దిగా ఇట్లా చేస్తున్నారట. మరి సొంత పార్టీ కార్యకర్తలకు కౌన్సిలర్లకే ఇట్లా చేస్తే కడమల పరిస్థితి ఏంది కావచ్చు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నమ్మి పార్టీ మారిన వాళ్ళ గతి ఏమైతుందో ఏమో పోన్రి అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. హలో తమ్ముడు, అన్న, చెల్లె, అక్క, రాజకీయాలంటే అల్లాటప్పు ముచ్చట అనుకున్నారా? లే, గలీజ్ దందాలు చేయాలి, పక్కా చేయాలి, పైసలు వంచాలి, కిడ్నాపులు చేయాలి, మర్డర్లు చేయాలి, చెలాయించాలి, కండ్ల ముందు బాధాప్త అన్యాయం చేయాలి, సిగ్గు లజ్జ ఇడిచి కొద్దిగా తీరుగా బతకాలి. అట్లా మారిపోయిందా మీ రాజకీయం? అవు అమ్మ తోడు, ఏం నమ్ముతలేరా? అయితే మున్సిపల్ ఓట్ల తర్వాత మేయర్లను ఎన్నుకునే కార్యంలా చాలా గొప్ప గొప్ప రాజకీయాలు జరిగినాయి. చూడుండ్రి. మొబైల్ ఉందా? డాడీ లేడా? చలో తమ్ముడు, నీకు సంబంధం లేదు, బయటికి వెళ్ళాలి. గమనిక రాష్ట్ర ఆదేశానుసారము మున్సిపల్ ఎలక్షన్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వరకు 11 గంటలకు ఈ రోజు హాజరు కావాలని నోటీసు జారీ చేశాము. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉందేనా? రోత
కంపరం, బురదకుంట, గలీజ్ దందా, గత్తర పండ్లు అనే పదాలకు అర్థాలు కావాలంటే తెలుగు డిక్షనరీలు కాదు చూడాల్సింది. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నికల తీరు చూస్తే అట్టిగానే ఆ పదాలకు అర్థాలు ఏంటియో తెలిసిపోతుంది. చూసిండ్రు కదా లీడర్లు ఎసోంటి పనులు చేస్తున్నారు. ఎన్నికలల్లో జనం ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేసి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు అనేది పక్కకు పెట్టి పక్క పార్టీ క్యాండిడేట్లను కమ్మి పారేయాలనే ఆలోచన చేస్తున్నారు. దానికోసం ఎసోంటి గలీజ్ చిల్లర పండ్లకైనా తెగిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్ను మేయర్ ఎన్నికకు పోకుంటే ఏకంగా పోలీసులు అడ్డం పడ్డారు. దండేసి దండం పెట్టుకుంటా లోపలికి స్వాగతం పలకాల్సింది పోయి ఓ ప్రజాప్రతినిధిని పోలీసులు అడ్డుకొని ఆపే వరకు పెద్ద పోరాటం చేసి కౌన్సిల్ హాల్కు పోయింది హఫీజ్ ఫాతిమా అనే అక్క. కరీంనగర్ మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీలు దూరం ఉండేసరికి ఏ పార్టీకి మెజారిటీ లేక ఎన్నిక గందరగోళంగా అయింది. తొర్రూరు మున్సిపాలిటీ మేయర్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను ఓటేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. పెద్ద లొల్లయింది. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు మీద దాడి చేసిండట కాంగ్రెస్ పార్టీలు. ఆ ఎగిరెగిరి దున్కుడు చూడుండ్రి, ఎదురొచ్చిన వాళ్ళను నెట్టుడు చూడుండ్రి. రాజకీయం అంటే గూండాయిజమే అన్నట్టు చేసిండ్రు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఓటింగ్కు రాకుండా ఆపిండ్రట. మా నాయన ఏడి, మా నాయన కనిపిస్తలేడు, ఓటింగ్కు రాకుండా ఎవరు ఆపిండ్రని ఇంటోళ్ళు వచ్చి మేయర్ని ఎన్నుకునే కాడికొచ్చి లొల్లి చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే పొట్టు పొట్టు పంచాయతీలు, కిడ్నాప్లు, కొట్టుకునుడు, పోలీసుల సపోర్ట్లు, గూండాగిరి, దౌర్జన్యం, అరాచకం అన్ని తీర్ల ముచ్చట్లు ఈ మేయర్ ఎన్నికలనే కనిపించినాయి అనుకోరాదుండ్రి. ఏందో ఏమో ఈ మేయర్ ఎన్నిక ఎన్నడూ లేని తీరుగా ఇప్పుడే జరుగుతున్నదా అనిపిస్తున్నది.